సార్ ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడుతున్నారు, వీళ్ళకి అవగాహన లేదని అంటున్నారు. భారత రాజ్యాంగం మొత్తం చదివాను సార్ నేను. మీకు ఇప్పుడు కావాలన్నా కూడా ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. రాజ్యాంగం గురించి మీరు మాట్లాడదు సురేష్ గారు. రాజ్యాంగం గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడద్దు. భారత రాజ్యాంగాన్ని తొంగలో దొరికింది మీరు. 2019 నుంచి 24 వరకు రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా సొంతంగా రాజ్యాంగం రాష్ట్రాన్ని రావణ కాష్టకు రాజ్యాంగం గురించి మాట్లాడదు. ఇష్యూ గురించి మాట్లాడాలి. వాళ్ళకి న్యాయం చేయండి. అజ్జాలు మేము చేసేది పనికి మాలిన చర్య, మీరు చేసేది ఉత్తమమైన చర్య. మీరు చేసేది పనికి మాలిన చర్య. మీరు చేసేది పనికి మాలిన చర్య. ఒప్పుకున్నారు. మీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఇంక సమర్థించొద్దు. రాజకీయం పనికిరాదు. ఏంటి మేము నిజానిజాలు అడిగితే తప్ప, నిజానిజాలు అడిగితే మేము దయ్యాలు అయిపోయామా? ఎందుకు మీరు భయపడుతున్నారు? మరి ఇవ్వచ్చు కదా. మేమెవరం భయపడలేదు ఇక్కడ. మేమెవరం భయపడట్లేదు. ప్రజలకి నిజాలు చెప్తున్నా. మేము భయపడట్లా. మీరు ఏదైతే ప్రజల్ని డైవర్ట్ చేయాలని, ప్రజల్ని మభ్య పెట్టాలని మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటున్నారో దాన్ని ప్రజలకు తెలియజేసే పనిలో మేము. రాఘవేంద్ర గారు సైలెంట్ గా ఉండండి. రాఘవేంద్ర గారు సైలెంట్ గా ఉండండి. సురేష్ గారు మాట్లాడండి సార్. ఒక్క నిమిషం ఉండండి సార్. ఒక్క నిమిషం ఉండండి సార్. మమ్మల్ని ఏమంటున్నారు సార్? సార్ ఒక్క నిమిషం ఆయన మాట్లాడినవ్వండి సార్. రాష్ట్ర మీరైతే వాళ్ళు ఎవరు భయపడలేదు, వీళ్ళు ఎవరు భయపడలేదు, సిగ్గుపడాల్సిన పరిస్థితి అని చెప్పి ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. నాకు టైం అయిపోతుంది. ఒక్క నిమిషం ఆగండి సురేష్ గారు. సార్ స్పష్టంగా దెయ్యాలు వీళ్ళు పనికిమాలని డిస్కషన్ చేస్తున్నారని అంటున్నారు. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించవచ్చు కదా. మరి దీన్ని నిర్ధారించమనే మేము అడుగుతున్నాం. మేము వేరే అడగట్లేదే. ఓకే ఖచ్చితంగా అడుగుతున్నాం. మేమేమన్నా దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి పట్టించుకోకుండా, దాని గురించి యాక్షన్ లేకపోతే మాట్లాడితే రాఘవేంద్ర గారు అది ఆయన మాట్లాడితే నా పాయింట్ వెళ్ళదు సార్. ఒకే ఒక పాయింట్. సురేష్ గారు కానీ సోకాళ్ళు ఎవరైతే పొలిటీషియన్స్ ఇక్కడ వచ్చి వైసీపీ తరఫున మాట్లాడుతున్నారో, మీరు ఒక్కసారి అంబటి గారి ట్వీట్ చూసి వచ్చి మాట్లాడుతున్నారా? మీ ఓన్ స్టేట్మెంట్ ఇక్కడ పాస్ చేస్తున్నారా? సార్ ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం లేకపోతే మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా? ఆయన నీటి సార్ వీరశేఖర్ గారు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్. ఆయన వాయిస్ పోనివ్వండి ప్లీజ్. సురేష్ గారు ఒక్క నిమిషం ఉండండి. సురేష్ గారు సార్ వీరశేఖర్ గారు ఆయన వాయిస్ వెళ్ళాలి కదా ప్లీజ్. శేఖర్ గారు మీకు తెలియని విషయం ఏంటంటే, ఒక ఏఎస్ఐ అంబులెన్స్ లో మేము ప్రైవేట్ వెహికల్ లో తరలిస్తామంటే ఆపేశాడు. ప్రత్యక్ష సాక్షున్నాడు. రేపు మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. అది పోయి మీరు ప్రభుత్వాన్ని అడగండి. ఇప్పుడు మమ్మల్ని ఏ రకంగా అడుగుతున్నారో ప్రభుత్వాన్ని. ఆ ఏఎస్ఐ ఎందుకు ఆపాడు? 35 నిమిషాలు విలువైన సమయం వృధా అయింది. అది తెలుసుకొని మాట్లాడండి. మీరు ఎంతసేపు మీరు ఎందుకు ఆపేశారు, పక్కన పడేశారు అంటున్నారు. అక్కడ తరలించడానికే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఒప్పుకోలేదని చెప్పి ప్రత్యక్ష సాక్షి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు. అది తెలుసా మీకు? ఆ సమాచారం ఉందా మీ దగ్గర? అది తెలియకుండా ఏదో బురద చల్లాలని చెప్పి ఏకధాటిగా ఆయన ఏమంటే దెయ్యాలంటాడు, ఈవిడేమంటే నీతులు మాకు చెప్తుంది, పర్మిషన్ లేదని పోలీసులు కల్లారా మనుషులు చచ్చిపోతాన్ని నిలబడుకుంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? పర్మిషన్ లేదు కాబట్టి మేము చచ్చిపోతాంటే చూస్తాం. ఓకే సురేష్ గారు టైం అవుతుంది. ఈయన ఇక్కడ కూర్చొని అసలు యాక్సిడెంట్ కి మాకు సంబంధం లేదు, అది ఏ జనరేటివ్ వీడియో అని చెప్తున్నారు కదా. ఈవెన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినా కూడా ఆయన ఇంకా ఫేక్ మాటలని చెప్తున్నారు. మళ్ళీ అంబటి గారు వేసిన ట్వీట్ చాలా వైరల్ అవుతుంది. దురదృష్టవశాత్తు నా కార్ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ప్రయాణిస్తున్న నేను అక్యూజ్డ్ గా ఎలా అవుతాను, ఎలాంటిది ఏ చట్టంలో ఉంది అని ఆయన యాక్సెప్ట్ చేసి మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు కాదని ఎలా అంటున్నారు? ఈవెన్ ఆయన ట్వీట్ చేశాడు, యాక్సిడెంట్ చేస్తే నా డ్రైవర్ అక్యూజ్ అవుతారని. ఆయనకి అర్థం కాలేదు. మొన్న ఏమన్నారు? మాకు సంబంధం లేదన్నారు. నిన్నేమన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు? కార్ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం ఏంటి అంటే 3 వేరియేషన్స్ లో మీరు మాట్లాడుతున్నారు. మీరు తప్పు తప్పు మీ వల్ల జరగలేదు.
చేస్తే యాక్సెప్ట్ మీ వల్ల అక్కడ ఏ తప్పు లేదు. మీరు బయట కూర్చొని మాట్లాడండి. బయట కూర్చొని మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ చేయాలని చెప్పేసి ఆ వీడియోలో మీరు వింటే ఇది ఎట్లా అర్థమవుతుంది? అన్న కార్ కింద మనిషి పడుతున్నాడు, దయచేసి ఆగండి అన్నా కూడా ఇగ్నోర్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కనుల ముందరే ఆ వ్యక్తిని లాగి పడేశారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఉండరా? కనీసం బాధ్యత తీసుకోరా? ఈవెన్ దానికి ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించారంట. క్రౌడ్ ఎక్కువ అవుతున్నారు, మీరు వద్దు ఇగ్నోర్ చేయండి వెళ్ళిపోండి అంటే కూడా నెగ్లెక్ట్ చేశాడంట జగన్మోహన్ రెడ్డి గారు. డిపార్ట్మెంట్ మాట్లాడి తెలుసా మీకు ఆ విషయం తెలియకుండా మీ నాయకుడి మాటలకి మీ మాటలకి వ్యత్యాసం ఉంది. 3 వేరియేషన్స్ లో మీ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. అసలు మాకు సంబంధం లేదంటారు. వాస్తవాల గురించి మాట్లాడేది ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ కీర్తన గారు, పసుపులేటి సురేష్ గారు, రాఘవేంద్ర గారు, వీరశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ హాట్ టాపిక్ లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్ గా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడి సోమయ్య అనేటటువంటి వ్యక్తి మృతి చెందడం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కేసు ప్రస్తుతానికి స్పీడ్ పెంచినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ కారు నడిపినటువంటి డ్రైవర్ని విచారిస్తున్నారు పోలీసులు. మరొక కారును కూడా సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డితో పాటు మరికొంతమంది నిందితులుగా పెట్టినటువంటి నేపథ్యం ఒక పక్క కనిపిస్తుంది. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా కూడా దాన్ని అది ఈ ఫేక్ వీడియో, ఏ జనరేటెడ్ వీడియో, నిజంగా అది నిజమైనటువంటి వీడియో అయితే నిరూపించండి అని చెప్పేసి ఇంకా కూడా మాట్లాడడం అనేది ఒక రకంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి విషయం. సోమయ్య అనేటటువంటి ఒక నిండు ప్రాణం అక్కడ పోయింది. సో దానికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బాధపడాల్సినటువంటి అంశం. ఇలాంటి వాటి వల్ల నిజంగా ఇలాంటి కార్యకర్తలు, అభిమానంతో ఉన్నటువంటి కార్యకర్తలు చనిపోవడం అనేది ఎవరైనా సరే దాని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేయాలి. సోమయ్య పాపం ఆయన చనిపోయినటువంటి తీరు, అక్కడ కారు కింద పడినటువంటి తీరు ఏదైతే ఉంది ఇదంతా కూడా